ఏషియా కప్లో మన టీమిండియా ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ టీంను చెక్కేసింది. ఫైనల్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళి కొంతవరకు టెన్షన్ పెట్టినప్పటికీ మన తిలక్ వర్మ ఇండియాని గెలిపించాడు. అండ్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ నేలమట్టం చేసాడు. సో నిజంగా ఈ ఫైనల్ మ్యాచ్ అయితే చాలా థ్రిల్లింగ్గా సాగింది. ఎస్పెషల్లీ మన టీమిండియా కంబ్యాక్ చూసాం. బౌలింగ్లో మన వాళ్ళు స్టార్టింగ్లో ఫెయిల్ అయ్యారు, బట్ చివరిలో కంబ్యాక్ చేశారు. అండ్ బ్యాటింగ్లో చూసుకున్న సేమ్ స్టోరీ, స్టార్టింగ్లో ఫెయిల్ అయ్యారు కానీ చివరిలో కంబ్యాక్ చేశారు. సో ఈ విధంగా మన టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్ని ఎలా గెలిచారంటే పాకిస్తాన్ ఊరించి గెలిచారు. అంటే స్టార్టింగ్లో పాకిస్తాన్ ప్లేయర్స్తో పాటు వాళ్ళ ఫ్యాన్స్ మన ప్లేయర్స్ తడబడ్డం చూసి చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. మెయిన్లీ క్రౌడ్లో కొంతమంది పాకిస్తానీ ఫ్యాన్స్ ఆ ప్లేన్ క్రాష్ సెలబ్రేషన్ చేసుకోవడం చూసాం. అలాగే ది రన్ మిషన్ హరీష్ రావు కూడా అభిషేక్ శర్మ క్యాచ్ తీసుకున్నాక ప్లేన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. కానీ మ్యాచ్ ఫినిష్ అయ్యే టైంకి చూసుకుంటే మొత్తం పాకీ వాళ్ళ మొహాలు మాడిపోయాయి. అసలు వాళ్ళు ఎర్లీగా సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నారు, ఎందుకంటే పాకిస్తాన్ టీం మ్యాచ్ స్టార్టింగ్లో చాలా బాగా ఆడింది. అలాగే ముందు చెప్పుకున్నట్టు బౌలింగ్లో కూడా చాలా బాగా వేశారు. కానీ మన బౌలర్స్ ఆ 12 ఓవర్ తర్వాత నుంచి కంబ్యాక్ చేయడం అండ్ బ్యాటింగ్లో తిలక్ వర్మ మరియు శివం దుబే అద్భుతమైన పార్ట్నర్షిప్. అలాగే సంజు శాంసన్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళు ముందు పాకిస్తాన్ టీం నూరించారు కానీ విక్టరీ మాత్రం చివరికి మనమే కొట్టాం. అయితే మళ్ళీ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్లో డ్రామా జరిగింది. మన వాళ్ళు కప్ కొట్టారు కానీ వెళ్ళి కప్పు తీసుకోలేదు. అలాగే మన వాళ్ళు గ్రూప్ సెలబ్రేషన్ కూడా చాలా యూనిక్ వేలో చేసుకున్నారు, కప్పు లేకపోయినా సరే. సో దీని గురించి అయితే మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ టీంని మన వాళ్ళు ఎలా డిఫీట్ చేస్తారో చూద్దాం. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచారు అండ్ అనుకున్నట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఈజ్ నాట్ అవైలబుల్. అతనికి క్వార్టర్షిప్ ఇంజరీ అయిందంట, దీంతో ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. బట్ సర్ప్రైజింగ్లీ మన టీమిండియా అతని ప్లేస్లో రింకు సింగ్ని తీసుకొచ్చారు. అంటే ఒక బౌలింగ్ ఆప్షన్ షార్ట్ చేసుకున్నారు, అది కూడా పేస్ బౌలింగ్ ఆప్షన్ని. సో ఆల్రెడీ మన వాళ్ళు టీంలో పెట్టుకుంది ఒక స్పెషలిస్ట్ పేసర్ని అండ్ మిగతా ఇద్దరు ఆల్రౌండర్స్. బట్ ఆ ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్లో ఒకరు లేనప్పుడు మన వాళ్ళు స్పెషలిస్ట్ పేసర్ని తీసుకోవాలి. కానీ అలా చేస్తే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్దని చెప్పి మన వాళ్ళకి ఎక్స్ట్రా బ్యాటర్ని తీసుకున్నారు. అంటే హార్దిక్ పాండ్యా ప్లేస్లో రింకు సింగ్ని తీసుకొచ్చారు. సో నేనైతే హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే హర్షదీప్ సింగ్ని తీసుకొస్తారేమనుకున్నా. కానీ మన వాళ్ళు మాత్రం రిస్క్ తీసుకున్నారు, బౌలింగ్ స్ట్రెంత్ తగ్గించుకున్నారు, ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్తోనే వెళ్ళారు. మెయిన్లీ మన వాళ్ళు చేసి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఎంత స్కోర్ ఇచ్చినా దాన్ని బ్యాటింగ్తో కొట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. సో ఇదైతే చాలా రిస్కీ మూవే. ఇన్ఫ్యాక్ట్ మనం పవర్ ప్లేలో చూసాం, మన టీమిండియా ఒక వికెట్ కూడా తీయలేకపోయింది. అదే హార్దిక్ పాండ్యా ఆడిన ప్రీవియస్ 2 మ్యాచెస్, అంటే పాకిస్తాన్ జరిగిన 2 మ్యాచెస్లో చూసుకుంటే మన వాళ్ళు ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశారు. సో డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా లేకపోవడం అనేది మనకు పవర్ ప్లేలో ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించింది. అది అతను ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక వికెట్ తీసి ఉండేవాడు. బట్ ఎనివే శివం దుబే అయితే పవర్ ప్లేలో చాలా మంచిగానే వేశాడు. మరి ముఖ్యంగా అతని మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. బూమ్రా ఉన్నా సరే అతను కాదని దూబేకి ఫస్ట్ ఓవర్ ఇచ్చారు అండ్ ఇది కూడా చాలా వరకు రిస్కీ మూవే. సో ఇనీషియల్గా మన టీమిండియాతో కొంతవరకు సర్ప్రైజింగ్ మూవ్స్ చేశారు. బట్ లక్కీలీ మనకి పవర్ ప్లేలో శివం దుబే బౌలింగ్ బాగా క్లిక్ అయింది. అతను వేసిన 2 ఓవర్స్లో 12 రన్స్ మాత్రం ఇచ్చాడు. వేరేస్ బూమ్రా చూసుకుంటే ఫస్ట్ ఓవర్ బాగానే వేసినప్పటికీ నెక్స్ట్ ఓవర్లో రన్స్కి వెళ్ళిపోయాడు. సో పవర్ ప్లేలో పాకిస్తాన్ బ్యాటింగ్ కాస్త స్లోగానే ఉన్నప్పటికీ వికెట్ కోల్పోలేదు. దీని తర్వాత వాళ్ళు యాక్సెలరేట్ చేయడం మొదలుపెట్టారు. మెయిల్ మరోసారి ఫర్హాన్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఓపెనర్స్ ఇద్దరు కలిపి ఫస్ట్ వికెట్కు 84 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ మెల్లగా స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం మన టీమిండియాకు ఒక హెడ్ఎక్లా తయారైంది. మెయిన్లీ ఇద్దరు క్రీజ్లో సెట్ యాక్సెలరేట్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఎనివే మనకి ఫస్ట్ బ్రేక్ త్రూ వరుణ్ చక్రవర్తి ఇచ్చాడు. 10 ఓవర్లో సైఫ్ జదా ఫర్హాన్ వికెట్ తీశాడు. సో దీంతో మన టీమిండియాకి కాస్త రిలీఫ్ దొరికినట్టు అయింది. బట్ అగైన్ ఆ తర్వాత ఫక్కర్ జమాన్ యాక్సెలరేట్ చేయడం మొదలుపెట్టాడు. అతను స్టార్టింగ్ యాంకర్ ఇన్నింగ్స్ అన్న ఆ తర్వాత 6 కొట్టాడు. సో దీంతో మరోసారి మెల్లగా పాకిస్తాన్ టీం ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ వాళ్ళ స్కోర్ని పెంచుకునేలా కనిపించారు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైం ఈజీగా 190 లేదా 200 కొడతారేమో అనిపించింది. మరి ముఖ్యంగా వాళ్ళు మన స్పిన్నర్స్ని కూడా బాగా కౌంటర్ చేశారు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళ బౌలింగ్లో పదును కనిపించలేదు. కుల్దీప్ యాదవ్ చాలా క్విక్గా డెలివరీస్ వేసేవాడు. అతని బౌలింగ్లో వేరియేషన్ రాలేదు స్టార్టింగ్లో. అలాగే వరుణ్ చక్రవర్తి చూసుకున్న అక్షర్ పటేల్ చూసుకున్న వికెట్స్ తీసుకోలేదు. సో ఇలా మొత్తం మీద పాకిస్తాన్ టీం అయితే స్టార్టింగ్ 12 ఓవర్స్ గట్టిగా డామినేట్ చేశారు. ఈవెన్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి తిలక్ వర్మ చేత కూడా బౌలింగ్ చేయించాడు, కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఎప్పుడైతే 13 ఓవర్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పాకిస్తాన్ పతనం మొదలైంది. వాళ్ళైతే కంటిన్యూస్గా ప్రతి ఓవర్లో వికెట్లు కోల్పోవడం మొదలుపెట్టారు. సో కుల్దీప్ యాదవ్ అయితే తను వేసిన స్టార్టింగ్ 2 ఓవర్స్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. ఇన్ఫాక్ట్ 2.4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చేశాడు. బట్ ఆ 13 ఓవర్ 5వ బాల్కి అవుట్ చేశాడు. అక్కడి నుంచి మన కంబ్యాక్ స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ ఓవర్లో అక్షర్ పటేల్ మహమ్మద్ హారిస్ వికెట్ తీశాడు. అండ్ దెన్ వరుణ్ చక్రవర్తి ఫక్కర్ జమాన్ అవుట్ చేశాడు. అలాగే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్కు చూసిండే అలాంటి వికెట్ తీశాడు. సో ఇలా మన టీమిండియాకు వరుసగా 4 ఓవర్స్లో 4 వికెట్స్ వచ్చాయి. దీంతో పాకిస్తాన్ టీం ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. మెయిన్ వాళ్ళ బ్యాట్స్మెన్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. స్టార్టింగ్ 10 ఓవర్స్ బాగా కొట్టేసాం కదా, ఇంకెలా ఆడినా పర్లేదని చెప్పి అనుకున్నారు. అందుకే వికెట్లు పడుతున్నప్పటికీ వాళ్ళు ఎక్కడా లెక్క చేయలేదు, రాంగ్ షాట్స్ ఆడుతూనే ఉన్నారు. మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడకుండా ప్రతి బాల్ కూడా ఊపేద్దామన్నట్టు బ్యాటింగ్ చేశారు. బట్ ఈ ఊపడం వాళ్ళకే రివర్స్ అయ్యి టోటల్గా పాకిస్తాన్ షేక్ అయిపోయింది. సో యాక్చువల్గా ఎవరైనా ఏం చేస్తారు, వరుసగా 4 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఆడతారు. అంటే ఏదోలా వికెట్ల పతనాన్ని ఆపి మెల్లగా ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయాలని చూస్తారు. బట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అదేం చేయలేదు.
నెక్స్ట్ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మీద అటాక్ దిగారు. బట్ కుల్దీప్ యాదవ్ ఆ ఓవర్లో చూసుకుంటే ఏకంగా 3 వికెట్స్ తీశాడు. అది కూడా కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చే. సో కుల్దీప్ యాదవ్ వేసిన 17వ ఓవర్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్లీ పాకిస్తాన్ టీంని డిస్ట్రాయ్ చేస్తుంది. వాళ్ళు ఇంకా కోలుకోలేకపోయారు. ఒకనొక టైంలో 180-190 పరుగులు ఫ్యాన్సీ చేసుకున్న టీం 150 కూడా దాటలేకపోయింది. మెయిలీ చివరిలో మరోసారి వాళ్ళ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్స్ చూసాం. మహమ్మద్ నవాజ్ మీద అబ్రార్ అహ్మద్ మధ్య రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చాలా కామెడీగా జరిగింది. ఓవర్లో లాస్ట్ బాల్కి ఎవరైనా మెయిన్ బ్యాట్స్మెన్ సింగిల్ చేస్తాడు, బట్ మెయిన్ బ్యాట్స్మెన్ మర్చిపోయి ఓవర్కి లాస్ట్ బాల్ అని ఆ పక్కన టేల్ ఎండర్ అతనికి గుర్తు చేయాల్సి వచ్చింది. సో ఒక్కసారిగా పాకిస్తాన్ టీం వరుసపెట్టి వికెట్లు కోల్పోవడంతో వాళ్ళ మైండ్ పోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ 113 పరుగులకి 1 వికెట్ కొన్న టీమ్ స్కోర్ 146 వచ్చేసరికి ఆల్అౌట్ అయిపోయారు. అంటే 33 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కోల్పోయారు. దీనివల్ల పాకిస్తాన్ టీం కంప్లీట్లీ షాక్లోకి వెళ్ళిపోయింది. అయితే సరిపోదన్నట్టు మధ్యలో బుమ్రా బ్యాంగర్ చూసాం. 18వ ఓవర్లో హరీష్ రాఫ్ను క్లీన్ బౌల్ చేసిన తర్వాత ఆ ప్లేన్ క్రాష్ సెలబ్రేషన్ చేశాడు. అదైతే మామూలుగా లేదు, నిజంగా పీక్స్ అని చెప్పుకోవాలన్నమాట. అసలు బుమ్రా అలాంటి సెలబ్రేషన్ చేసుకుని కౌంటర్ ఇస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో నిజంగా బుమ్రా సెలబ్రేషన్ అయితే అబ్సల్యూట్లీ ఫైర్. ఒక్కసారిగా సోషల్ మీడియా తగలడిపోయింది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ వాళ్ళకి మండిపోయింది. బట్ ఎనీవే క్రెడిట్ అయితే మన స్పిన్నర్స్ కావాలి. నిజంగా చాలా అంటే చాలా మంచి బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి మరి అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ క్రూషియల్ వికెట్స్ తీశారు. అండ్ దెన్ కుల్దీప్ యాదవ్ మొత్తం పాకిస్తాన్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒక ఆట ఆడేసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా కంబ్యాక్ చేసి పాకిస్తాన్ టీంని 146 రన్స్ కాల్అౌట్ చేశారంటే అది ఖచ్చితంగా స్పిన్నర్స్ కృషి అని చెప్పుకోవాలి. అలాగే చివరిలో బుమ్రా కూడా టక్ 2 వికెట్లు తీశాడు. అదర్వైజ్ వాళ్ళ టీమ్ స్కోర్ ఇంకా కాస్త పెరిగేది. ఒక 155 లేదా 160 వరకు కొట్టుండేవారు. సో మన బౌలర్స్లో టాప్ వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్కి టోర్నమెంట్లో చూసుకుంటే 7 మ్యాచ్లోనే 17 వికెట్లు తీశాడు. దీంతో ఏషియా కప్ చరిత్రలో ఒక ఎడిషన్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే అతనికి పెర్ఫార్మెన్స్ ద్వారా వాల్యూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. సో కుల్దీప్ యాదవ్ అయితే ఈ మ్యాచ్లో తను వేసిన స్టార్టింగ్ స్పెల్లో తడబడినప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఎప్పుడైతే సయీం అయ్యూబ్ వికెట్ తీసాడో ఆ తర్వాత కంప్లీట్గా అతను బౌలింగ్ మారిపోయింది. దాంతో పాటు వరుణ్ చక్రవర్తి మరి అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. తలో 2 వికెట్లు తీశారు. అట్ ది సేమ్ టైం పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో చివరిలో బుమ్రా కూడా తన యార్కర్స్తో 2 వికెట్లు తీశాడు. ఈవెన్ శివం దుబే కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. వికెట్స్ తీయలేకపోయినప్పటికీ రన్స్ తగ్గిపించాడు. సో మన టీమిండియా తక్కువ బౌలింగ్ ఆప్షన్స్ వెళ్ళినప్పటికీ సమిష్టిగా రాణించారు. స్టార్టింగ్లో తడబడ్డ కంబ్యాక్ మాత్రం ఎదిరిపోయింది. అయితే మన వాళ్ళు బౌలింగ్లో దక్కిన ఈ మూమెంటంని బ్యాటింగ్లో క్యారీ చేయలేకపోయారు. 147 రన్స్ టార్గెట్ అనగానే ఏదో ఈజీగా కొట్టేస్తారేమో అనుకున్నాం. బట్ మన టీమిండియా బ్యాటింగ్ అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఇన్ఫాక్ట్ మనకి స్టార్టింగ్లోనే బ్లోస్ తగలడం చూసాం. అభిషేక్ శర్మ అయితే షాన్ అఫ్రీది బౌలింగ్లో ఫస్ట్ బాల్ కూపాడు, బట్ అది మిస్ అయింది. దీంతో రోజు ఏదో తేడా కొడుతుంది అనిపించింది. అండ్ అనుకున్నట్టు అతను ఒక బౌండరీ కొట్టిన తర్వాత సెకండ్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. ఫహీమ్ అష్రఫ్ వేసిన ఒక స్లోవర్ బాల్కు డిసీవ్ అయిపోయి తన వికెట్ని కోల్పోయాడు. అయితే వికెట్ పడే టైంలో చూసుకుంటే మాత్రం రన్ మిషన్ హరీష్ రాఫ్ చాలా హడావుడి చేశాడు. క్యాచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేన్ క్రాష్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో మన వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకున్నారో ఏంటో తెలియదు కానీ చివరిలో మాత్రం ఇచ్చి పడేశారు. అసలు హరీష్ రాఫ్ బౌలింగ్ను కొట్టుకొని కొట్టినట్టు కొట్టారు. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందు పాకిస్తాన్ వాళ్ళు డామినేట్ చేశారు మనల్ని, దాని గురించి చెప్పుకోవాలి. మెయిల్ ఎడిషన్లో పవర్ ప్లేలో మన టీమిండియా ఫస్ట్ టైం ఫెయిల్ అయింది. మన వాళ్ళు 3 వికెట్లు కోల్పోవడం మాత్రమే కాదు, కేవలం 36 రన్సే కొట్టారు. అంటే రన్నే బాల్ కొట్టారు. అదే గత 6 మ్యాచ్లో చూసుకుంటే పవర్ ప్లేలో మన టీమిండియా స్కోర్ దద్దరిల్లిపోయింది. అభిషేక్ శర్మ ఎర్లీగా అవుట్ అవ్వడం మన టీమిండియా పవర్ ప్లే స్కోర్ని చాలా తగ్గించేసింది. ఈవెన్ అతనితో పాటు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. 1 పరుగు చేసి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత శుభ్మన్ గిల్ చూసుకుని ఒక బౌండరీ కొట్టినప్పటికీ అతను కూడా 12 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో ఈ విధంగా మన టీమిండియా వరుసగా 3 ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన టీం స్కోర్ చూసుకుంటే 20 పరుగులకి 3 వికెట్లు పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ప్లేయర్స్తో పాటు ఫ్యాన్స్ ఊగిపోయారు. అలాగే కామెంటరీ బాక్స్లో చూసుకుని వాళ్ళ కామెంటేటర్స్ కూడా గట్టిగానే ఊగారు. కానీ ఇలాంటి క్రూషియల్ టైంలో ఒక సెన్సిబుల్ పార్ట్నర్షిప్ చూసాం. తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ రిస్క్ ఎక్కువ తీసుకోకుండా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ తిలక్ వర్మ చాలా అంటే చాలా క్యాలిక్యులేటివ్ బ్యాటింగ్ చేశాడు. అలాగే సంజు చూసుకున్న సిచ్యువేషన్ తగ్గట్టు చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరూ మెల్లగా ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. బట్ సంజు శాంసన్ తన పేషెన్స్ కోల్పోయి ఒక భారీ షాట్కి యత్నించాడు. కానీ లక్కీలీ అతను ఇచ్చిన క్యాచ్ను హుస్సేన్ టలాట్ డ్రాప్ చేశాడు. అదర్వైజ్ మన టీంలో 42 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయి ఉండేది. సో పాకిస్తాన్ టీం అయితే ఫస్ట్ 3 వికెట్స్ తీసినప్పుడు క్యాచ్లు మంచిగానే పెట్టారు. మెయిన్ వాళ్ళ కెప్టెన్ ఫ్రంట్కి డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. అలాగే హరీష్ రాఫ్ కూడా గాలి దగ్గర ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. కానీ తర్వాత చూసుకుంటే అగైన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశారు. అండ్ ఆల్సో మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. సో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీం స్టార్టింగ్లో ఎలా అయితే బ్యాటింగ్లో అదరగొట్టిందో బౌలింగ్లో కూడా అదరగొట్టారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మ్యాచ్ మాత్రం మన వైపే తిరిగింది. ఎందుకంటే సంజు శాంసన్ డ్రాప్ కేస్ తర్వాత ఈ పార్ట్నర్షిప్ మంచిగా గ్రో అయింది. అలాగే యాక్సలరేషన్ కూడా కొంతవరకు పెంచారు. సో సంజు మరియు తిలక్ వర్మ కలిసి అయితే 4 వికెట్కు 57 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో చేజింగ్లో మన టీమిండియా కంబ్యాక్ ఒక బేస్మెంట్ వేసినట్టు అయ్యింది. బట్ ఎనివే క్రూషియల్ టైంలో సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు. అండ్ పాకిస్తాన్ స్పిన్నర్స్ మంచిగా బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ బ్యాక్ టు బ్యాక్ సైలెంట్ ఓవర్స్ రావడం చూసాం. అయితే పాకిస్తాన్ టీం మన టీంను డామినేట్ చేసేలా మారుతుంది అనుకున్న టైంలో హరీష్ రాఫ్ వచ్చాడు. మన టీమిండియాకు 12 ఆటగాళ్ళ మారిపోయి బాగా కొట్టించుకున్నాడు. సో 14 ఓవర్ వరకు చూసుకుంటే పాకిస్తాన్ టీం మంచిగా గేమ్లో ఉన్నారు.
మన టీమిండియా మ్యాచ్ గెలవాలంటే 6 ఓవర్స్లో 60 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. కానీ ఈ టైంలో పాకిస్తాన్ కెప్టెన్ తీసుకుని ఒక గ్యాంబ్లింగ్ మన టీమిండియాకు బాగా కలిసి వచ్చింది. అతనైతే అబ్రార్ అహ్మద్ ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్నాడో ఆ ఎండ్ నుంచి కంటిన్యూ చేయనివ్వలేదు. మధ్యలో ఒక ఓవర్ హరీష్ రావుకి ఇచ్చాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ చిత్తకొట్టి పాడేశారు. 17 పరుగులు వచ్చేసాయి. దీంతో నెక్స్ట్ ఓవర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్ చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఆ ఓవర్లో కూడా 11 రన్స్ వచ్చాయి. హరీష్ రావుకి 15 ఓవర్ ఉన్నంత వరకు పాకిస్తాన్ టీం బలంగానే కనిపించింది. బట్ ఆ 15 ఓవర్ ఎప్పుడైతే అతనికి ఇచ్చారో ఆ తర్వాత స్మాష్ అయిపోయారు. తిలక్ వర్మ మరియు శివం దుబే కలిసి ఎడాపెడ వాయించడం మొదలుపెట్టారు. దీంతో ప్రెజర్ రిలీవ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఈక్వేషన్ కూడా కొంతవరకు కంట్రోల్లోకి వచ్చేసింది. బట్ ఎనివే ఆ ప్రెజర్ అయితే కంప్లీట్లీ పోలేదు. ఎందుకంటే మధ్యలో షాహిన్ అఫ్రీది ఒక మంచి ఓవర్ వేశాడు. అలాగే 19th ఓవర్లో ఫహీమ్ అష్రఫ్ కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. దీంతో మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్గా కూడా సాగింది. బట్ ఎనివే రన్ మిషన్ హరీష్ రావుకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. తను వేసిన 18th ఓవర్ లాస్ట్ బాల్కి 6 ఇచ్చాడు. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే తిలక్ వర్మకి 6 ఇచ్చాడు. యాక్చువల్లీ 2 6 అతని గ్రీడీనెస్ వల్ల వచ్చాయి. అంటే టీం కోసం కాకుండా తన కోసం ఆడుకున్నాడు. ఒకవైపు వాళ్ళ హెడ్ కోచ్ మైక్ కేసన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేయని చెప్తున్నాడు. కానీ రన్ మిషన్ పర్సనల్ గ్లోరీ కోసం వికెట్ తీయాలని చెప్పి స్టంప్స్ మీద బాల్ వేశాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అతను వేసిన 2 బాల్స్ 6 పోయాయి. సో తిలక్ మరియు దూబే అయితే ఎక్కడ తొందరపడలేదు. ఎవరిని టార్గెట్ చేయాలో అతన్ని టార్గెట్ చేశారు అండ్ వెయిట్ చేశారు. అతను అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేసినంతసేపు మన వాళ్ళు సింగిల్స్ మరియు డబుల్స్ తిరిగారు. బట్ ఎప్పుడైతే లూజ్ బాల్స్ వేశాడో ఆ లూజ్ బాల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. మళ్ళీ తిలక్ వర్మ బ్యాటింగ్ టెంపర్మెంట్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అసలు అతని బ్యాటింగ్ తీరు చూస్తే విరాట్ కోహ్లీని గుర్తొచ్చాడు. ఎందుకంటే తిలక్ ఈ మ్యాచ్లో సేమ్ కోహ్లీలోనే చేసిన అప్రోచ్ అయ్యాడు. అంటే ఎక్కడ కూడా ఫ్యాన్సీ షాట్స్ ఆడడానికి వెళ్ళలేదు. అలాగే తన పేషెన్స్ని కోల్పోలేదు. మంచిగా ఒక ఎండ్లో సెట్ అయ్యి యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్ని ముందుకు తీసుకెళ్లాడు. అండ్ ఎప్పుడైతే ఈక్వేషన్ టఫ్గా మారుతుంది, చేజారిపోతుంది అనుకున్న టైంలో ఒక బౌండరీ కొట్టేవాడు. ఎగ్జాక్ట్లీ కోహ్లీ కూడా చేసింగ్ విషయంలో ఇలానే క్యాలిక్యులేట్ చేసుకోవడం చూసేవాళ్ళం. అతనైతే ప్రెజర్ మొత్తాన్ని సోక్ చేసుకుని ఒక ఎండ్లో పాతుకుపోయేవాడు. దీంతో అతనిలో ఉన్న బ్యాట్స్మెన్కి ఫ్రీడమ్ దొరికేది. ఈ మ్యాచ్లో కూడా తిలక్ వర్మ అలాంటి అప్రోచ్తోనే బ్యాటింగ్ చేశాడు. పర్టికులర్గా ముందు చెప్పినట్టు ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసి కొట్టలేదు. ఏ బౌలర్ని టార్గెట్ చేసి కొడితే ఎక్కువ రన్స్ వస్తే ఆ బౌలర్ని టార్గెట్ చేసి కొట్టాడు. వేరే శివం దుబే చూసుకుంటే తన పవర్ చూపించాడు. అవకాశం దొరికిన ప్రతిసారి కూడా 6లు కొట్టాడు. మెయిలీ తిలక్ వర్మతో కలిసి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి 5 వికెట్కు 60 పరుగులు జోడించారు. దీనివల్ల మన టీంకి చేజ్ పాసిబుల్ అయింది, మ్యాచ్ గెలిచారు. అయితే వాళ్ళ పార్ట్నర్షిప్లో ఒక రన్అట్ స్కేర్ చూసాం. పాకిస్తాన్ టీంకి ఛాన్స్ దొరికింది. బట్ వాళ్ళ వికెట్ కీపర్ సరిగ్గా ఆ రన్అట్ని ఇన్ఫ్లిక్ట్ చేయలేకపోయాడు. సో పొరపాటుని రన్అట్ కనుక కరెక్ట్గా జరుగుంటే తిలక్ వర్మ అవుట్ అయిపోయాడు. ఎందుకంటే అతను డైవ్ కొట్టినప్పటికీ బ్యాట్ రివర్స్లో వెళ్ళడం చూసాం. దీంతో టైంలో వికెట్ కీపర్ సరిగ్గా బేల్స్ని తీసుంటే తిలక్ వర్మ అవుట్ అయిపోయిండేవాడు. కానీ లక్కీలీ పాకిస్తాన్ వికెట్ కీపర్ హ్యారీస్ సరిగ్గా బేల్స్ని తొలగించలేకపోయాడు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఈ రన్అట్ స్కేర్ తప్పితే మిగతాదంతా కూడా చాలా వరకు డామినేటింగ్గానే సాగింది. పర్టికులర్గా హరీష్ రావు బౌలింగ్కి వచ్చారంటే చాలు వీళ్ళిద్దరు మొహాలు వెలిగిపోయాయి. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ మరియు పార్ట్నర్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రెజర్ మొత్తాన్ని సోక్ చేసుకుని నెవ్స్ను హోల్డ్ చేసుకుని అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. బట్ ఎన్నో చివరిలో దూబా అవుట్ అయిపోవడం అండ్ రింకు సింగ్ బ్యాటింగ్ వచ్చి 4 కొట్టి మ్యాచ్ గెలిపించడం కొసమేర పని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో రింకు సింగ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఫైనల్ మ్యాచ్లో అతని టీంలోకి వచ్చాడు అండ్ ఒక బాల్ ఫేస్ చేశాడు. బట్ ఆ బాల్ మన టీమిండియాకి విన్నింగ్ షాట్గా మారింది. ఎగ్జాక్ట్లీ టోర్నమెంట్ స్టార్ట్ కాకుండా రింకు సింగ్ దీన్ని ప్రిడిక్ట్ చేశారంట. అంటే విన్నింగ్ రన్స్ నేనే కొడతానని చెప్పి తను ప్రిడిక్ట్ చేసుకున్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అది జరిగింది. బట్ ఎనివే మన టీమిండియా గెలిచిందంటే అందులో ఎంతో కొంత క్రెడిట్ హరీష్ రావుకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే అతను కేవలం 22 బాల్స్కి 50 రన్స్ ఇచ్చాడు. అంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా కొట్టిన 150 రన్స్లో 50 రన్స్ అతను అక్కడే ఇచ్చాడు. దీంతో ఇండియా ఫ్యాన్స్ ఈ రన్ మిషన్ సర్కాస్టిక్గా మెచ్చుకుంటుంటే పాకిస్తాన్లో మాత్రం అతని మీద చాలా గట్టిగా పడుతున్నాయి మొట్టికాయలు. ప్రతి పాకిస్తాన్ ఫ్యాన్ కూడా సోషల్ మీడియాలో అతను బ్రూటల్గా ట్రోల్ చేస్తున్నారు. సో మొత్తం మీద హరీష్ రావుకి కర్మ గట్టిగానే తిరిగి వచ్చింది. ప్లేన్ క్రాష్ చేసాం, ఇండియా మీద యుద్ధం గెలిచామని చెప్పి 6-0 గెస్టర్ చూపించి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అండ్ దాన్ని పాకిస్తాన్ లేదో గొప్పగా చెప్పుకున్నారు. ఈవెన్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా పాకిస్తాన్ ఫ్యాన్స్ హరీష్ రావు ఇంటరాక్ట్ అయ్యాడు. అండ్ వాళ్ళైతే ఏదో అతను బాహుబలిని ట్రీట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. అతని సెలబ్రేషన్ గొప్పగా పొడిన పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు అతను బూతులు తిడుతున్నారు. సో దీంతో ఇప్పటికైనా హరీష్ రావుకి బుద్ధి వస్తే బాగుంటుంది. గ్రౌండ్లో కాస్త మనిషిలా బిహేవ్ చేస్తే ఎక్కడైనా మంచిగా ఉంటుంది. అదర్వైజ్ ఈ రన్మిషన్ ఫ్యూచర్లో కనుమరుగైపోద్ది. ఎనివే మ్యాచ్ అయిపోయిన తర్వాత మరోసారి డ్రామా జరిగింది. ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని చెప్పి కళ్ళుకి కాయలు కాసులు ఎదురు చూసాం. కానీ అది 1 గంట లేట్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి రాలేదు. మన వాళ్ళేమో బయటకు వచ్చి కూర్చున్నారు. అండ్ ఆర్గనైజర్స్ చూసుకుంటే అందరూ కూడా పోడియం మీదకి ఎక్కేశారు. కానీ పాకిస్తాన్ టీం మాత్రం డ్రామా క్రియేట్ చేసి డ్రెస్సింగ్ రూమ్ నుంచి తొందరగా బయటికి రాలేదు. సో దీనివల్ల పోస్ట్ మ్యాచ్ సెరమనీ కాస్త లేట్ అయింది. అట్ ది సేమ్ టైం పీసీబీ చైర్మన్, ఏసీసీ చీఫ్ అలాగే పాకిస్తాన్ మినిస్టర్ మోషినాక్ విషయంలో కూడా కాస్త లేట్ జరిగింది. మన వాళ్ళు అతని చేతుల మీద కప్పిస్తే తీసుకోమని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. దీంతో కాసేపు ఫోన్లో మాట్లాడి అది హడావుడి చేశాడు. బట్ ఏది కూడా వర్కౌట్ కాలేదు. అతను కప్పిస్తే తీసుకోమన్నారు అండ్ మన వాళ్ళు తీసుకోలేదు. సో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. అలాగే తర్వాత కుల్దీప్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు తీసుకున్నాడు. అండ్ దెన్ ఆబ్వియస్ అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు తీసుకున్నాడు. ఇక తర్వాత నార్మల్గా చూసుకుంటే ఏం జరిగింది, ఒక్కో ప్లేయర్ వెళ్ళి మెడల్ కలెక్ట్ చేసుకుంటాడు. అండ్ దెన్ కెప్టెన్ వెళ్ళి ట్రోఫీ తీసుకోవాలి.
బట్ నువ్వు ఇస్తే మేము తీసుకోమరా బాబు అని చెప్పినా సరే ఆ మోషన్ నాకు ఆ పోడియం మీదే ఉన్నాడు, వెళ్ళలేదు కిందకే. నేను ఇస్తానని చెప్పి పట్టు కూర్చున్నాడు. దీంతో మన వాళ్ళు మొహం మీద వద్దని చెప్పేశారు. అయితే మోషన్ నాకు పాకిస్తాన్కి రన్నరప్ మెడల్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయిందంటే కాస్త ఉందాక ఉండేది. బట్ అతను మాత్రం మన వాళ్ళు చేసే అవమానం కావాలని చెప్పి అలా ముందుకేసి కూర్చున్నాడు. అండ్ దీని ఇంకా వర్స్ట్ చేసే విషయం ఏంటంటే అతను కప్పు తీసుకుని వెళ్ళిపోయాడంట. అంటే మన వాళ్ళు తన చేతుల మీదుగా కప్పు తీసుకున్నారని చెప్పి అలిగాడంట. దీంతో మొత్తం మీద ట్రోఫీని ఎవరికి ఇవ్వకుండా తను కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. సో నిజంగా ఇదైతే చాలా చైల్డిష్ బిహేవియర్ అని చెప్పుకోవాలి. అతను పాకిస్తాన్ గవర్నమెంట్లో ఒక మినిస్టర్గా పనిచేస్తున్నాడని చెప్పి మన వాళ్ళు కప్పు తీసుకుని అన్నారు. ఇన్ఫాక్ట్ సూర్యకుమార్ యాదవ్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకే పెద్ద రచ్చ జరగడం చూసాం. దీంతో అప్పటి నుండి రిపోర్ట్స్ రావడం మొదలయ్యాయి, మన టీమిండియా కప్ గెలిచినా అతని చేతుల మీద తీసుకోరని చెప్పి. బట్ ఇలా ఇండైరెక్ట్గా చెప్తున్నా సరే మోషన్ అక్వి దాన్ని పట్టించుకోలేదు, ముందుకేసి కూర్చున్నాడు. కానీ చివరికి ఏమైంది, అతను పరువైపోయింది. బట్ ఎనివే కప్ లేకపోయినప్పటికీ మన వాళ్ళ సెలబ్రేషన్ ఏమీ ఆగిపోలేదు. సూర్యకుమార్ యాదవ్ సేమ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ రోహిత్ శర్మ సెలబ్రేషన్ని రిప్లికేట్ చేసి సెలబ్రేట్ చేశాడు. అంటే తన చేతిలో కప్ లేకపోయినా సరే కప్ అన్నట్టు జెస్చర్ ఇచ్చి అలా నడుస్తూ వచ్చాడు స్లో మోషన్ వాక్లో. అంటే మన టీం దాన్ని సెలబ్రేట్ చేసుకుని గ్రూప్ ఫోటో దిగారు. ఇన్ఫాక్ట్ నేను దాన్ని మన తమ్మనేలో కూడా పెట్టాను. సో పాకిస్తాన్ మినిస్టర్ కప్ అయితే పట్టుకెళ్ళగలిగాడు, కానీ మన ఆనందాన్ని సెలబ్రేషన్ పట్టుకెళ్ళలేకపోయాడు. మన వాళ్ళు కప్ లేకపోయినా సరే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుని గ్రూప్ ఫోటో తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్కి చెప్పు దెబ్బ కొట్టినట్టు అయ్యింది. సో విధంగా ఈ మ్యాచ్ తర్వాత కూడా చాలా డ్రామా అయితే జరిగింది. అండ్ దీని మీద ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వాటిని యాడ్ చేసి మరి వీడియో చేసుకుందాం. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, ఖచ్చితంగా ఇంకో వీడియో చేసుకోవాలి కదా. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్స్ ఓవర్ యాక్షన్ చేశారు. సో వీటన్నింటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే వేరే వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.